చెప్పు చందు గురించి. He's a nice person in general. చిన్నప్పటి నుంచి కొట్టుకుంటూ పెరిగా. And I'm not at all anxious about this wedding. I think maybe it's because it's Sharad. నాకు ఏదనిపించినా ఫస్ట్ నేను షేర్ చేసుకున్నాను సంతోషం. ఆబ్వియస్లీ తన ఇంట్రోవర్ట్ కాబట్టి ఏమి మాట్లాడదు, మౌనంగా ఆశ వైట్ ఆపోజిట్. అవును, ఏదో పారని పెట్టుకోవాలి అది అని మమ్మీ లైట్ లేంగా అది ఉంది కదా, ఆడ పెడతారు పెట్టదు. వెళ్దామా? సో ఎక్సైటెడ్ పర్సన్, బాగా ఎక్సైట్ అయ్యే పర్సన్. సో తమ్ముడితో ఎలా రిలేషన్ ఉందో, ఎంత బాండింగ్ ఉందో, చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం కాబట్టి తన బెస్ట్ మ్యాచ్ అని అనిపించింది. మా డాడీ తింటాడు నన్ను. ఆఫ్టర్ దట్ we are at the wedding of both beautiful souls. కొంచెం సేపుల్లో నేను శరత్ని పెళ్లి చేసుకోవాలి. సో ఇప్పుడు నాకు డౌట్ వస్తుంది చేసుకోవాలో లేదో అని. బాగున్నాడు కదా, యా అంటే యూజువల్గా అంత బాగుంది. ఓకే, శరత్ డ్రెస్ చాలా బాగుంది. అసలు చూసినంటే షాక్ అయ్యాను ఫస్ట్ టైం చూసాను. ఆయన ఏదో చెప్తున్నాడు సీరియస్గా, ఏదో స్టోరీ చెప్తున్నట్టున్నాడు. శరత్కి ఏం అర్థం కాకపోయినా ఊరికే తలూపుతున్నట్టున్నాడు కదా. నీ డ్రెస్ బాగుంది అని ఆయన చెప్పమన్నాడు. చెప్పేసా ఓకేనా, హ్యాపీనా? ఎంతసేపు కూర్చోవాలబ్బా, వెళ్ళిపోవచ్చా? ఇంకెంతసేపు? ఇప్పుడు 5 years నుంచి అదే ఎగ్జైట్మెంట్ ఉంది. ఏమో అక్కడికి వెళ్ళి చూస్తే ఇట్లా ఫేస్ టు ఫేస్ చూస్తే ఏమైనా డిఫరెన్స్ వస్తుందేమో. To put things like soul in perspective into I don't mind that things are this way. I could even get used to it, but I seem to be born again. Teach me, pray for me how to love again. Love again. Teach me, pray for me how to love again. ఈరోజు సక్సెస్ఫుల్గా ఒక మ్యారీడ్ లైఫ్లోకి ఎంటర్ అవుతున్నాడు. ఐ విష్ హిమ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ ఆల్ సక్సెస్. ఇద్దరు హ్యాపీగా లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా.
చూడు